చూడండి ఉమేష్ చంద్ర గారు, దీంట్లో ఇప్పుడు మనం చూసింది ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ అనుకున్నాము. దాంట్లో మిథున్ రెడ్డి గారి పేరు లేదు. మిగతా ఇప్పటి వరకు జరిగిన అరెస్టులు అయిన వాళ్ళందరి పేర్లతో ఆ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ వేశారు కదా. నెక్స్ట్ ఛార్జ్ షీట్ ఇంకొక 20 రోజులకో ఇంకో నెల రోజులకో వేస్తారేమో. ఓకే, సో అప్పుడు వేసినప్పుడు అప్పుడు మిథున్ రెడ్డి గారి పేరు యాడ్ చేస్తారు, ఇంకెవరి పేర్లు యాడ్ చేసే అవకాశం ఉంది. చాలామంది ప్రిడిక్షన్స్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు, సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు, నారాయణ స్వామి గారి పేరు, ఇట్లాంటి పేర్లు యాడ్ చేస్తారనే అజంప్షన్స్ ఉన్నాయి. అట్లాంటి ఏమైనా చెప్పగలరా? అంటే ఇప్పుడు మనం ఏది చెప్పే పరిస్థితి కాదు వెంకటకృష్ణ గారు. ఖచ్చితంగా ఇప్పుడు మిథున్ రెడ్డి గారు పేరు యాడ్ చేసిన తర్వాత ఈ రోజు మిథున్ రెడ్డి గారిని అక్యూజ్ గా చూపించిన తర్వాత ఈ రోజు ఆయన రేపు కస్టడీలోకి తీసుకున్నాక సో ఇంకా ఎవరెవరిదైతే లీడ్స్ పేర్లు బయటకు వస్తాయో వాళ్ళందరినీ కూడా యాడ్ చేసే అవకాశం పోలీసు వారికి సిఆర్పిసి ఇచ్చింది. సో ఖచ్చితంగా అలాగే ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ వేసాక ఫైనల్ ఛార్జ్ షీట్ మళ్ళీ వేసుకునే అవకాశాన్ని కూడా లైక్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పోలీస్ వారికి ఇచ్చింది, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్కి ఇచ్చింది. సో ఖచ్చితంగా ఇప్పుడు ఎవరి పేర్లు అయితే బయటకు వస్తాయంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు బయటకు వస్తుందా లేదా ఇంకొకరి పేరు బయటకు వస్తుందా అంటే ఖచ్చితంగా ఎవరెవరి పేర్లు అక్యూజ్డ్ కానీ అక్యూజ్డ్ గా ఉన్న వాళ్ళు కానీ కో అక్యూజ్డ్ అంటాం వీళ్ళు మనం, వీరు కానీ అంటే ఇంకొక పర్సన్ తో మన రిలేషన్ లో కంపేర్ చేస్తే, లేదు విట్నెస్లు కానీ వాళ్ళు ఓన్లీ విట్నెసెస్ అంటారు. ఇప్పుడు నారాయణ స్వామి గారిని విట్నెస్ కింద 161 స్టేట్మెంట్ కింద ఆయన రికార్డ్ చేసి ఆయన అక్యూజ్ గా చూపించకపోవచ్చు కూడా. దట్ ఈస్ ది ప్రెరోగేటివ్, దట్ ఈస్ ది కంప్లీట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది పోలీస్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ. అంటే అక్యూజ్డ్గా చూపించకపోవచ్చు అని మీరు అన్నారు, కానీ మనకి తెలుసు కదా అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ ఎలా ఉంటాయో. కన్సర్న్ మినిస్టర్కి తెలియకుండా పాలసీ మ్యాటర్స్ కానీ ఏదైనా మూవ్ అయ్యే అవకాశం ఉంటుందా? ఫైల్ మూవ్ అవుతుందా? ఉండదు ఉండదు. ఎంత ఇగ్నోరెన్స్ అయినా ఎంత ఇన్నోసెన్స్ అయినా అప్పుడున్న ఎక్సైజ్ మినిస్టర్ గారు ఒక్కర్లే కాదండి. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇందాక ఈ ఛార్జ్ షీట్ లో 268 మంది సంబంధించిన ఈ ఛార్జ్ షీట్ వేయడానికి ముందు 268 మందికి సంబంధించిన విట్నెస్ల యొక్క స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తామని చెప్పడం జరిగింది. సో అలాగా కొంతమంది నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పుడు నారాయణ స్వామి గారిని చూపించారని నేను చెప్పట్లా. సో ఎవరైనా ఒకరిని చూపించాలా చూపించకూడదా అక్యూజ్డ్ గా అనేది ఇట్స్ ద కంప్లీట్ డెసిషన్ ఆఫ్ ది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, ప్రెరోగేటివ్ ఆఫ్ ది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ. సో వాళ్ళు చూపించాలనుకుంటే ఖచ్చితంగా నారాయణ స్వామి గారిని A5 గానో A6 గానో చూపించవచ్చు. మళ్ళీ సేమ్ ప్రొసీజర్ మిథున్ రెడ్డి గారు ఏదైతే ఫాలో అయిందో అదే ఫాలో అయ్యి మళ్ళీ మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టడం, మళ్ళీ ఆయన ముందు బెయిల్ అప్లికేషన్ వేసుకుంటే ఈ ప్రొసీజర్ అంతా నడుస్తుంది. ఇక్కడ అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వెంకటకృష్ణ గారు, వీళ్ళు ఇచ్చే లీడ్స్ ప్రకారంగా ఉంటుంది అదంతా. వాళ్ళని అక్యూజ్డ్ గా చూపించాలా లేదా వాళ్ళని విట్నెస్లుగా తీసుకోవాలా, ఎవరెవరు ఉన్నారు ఏంటి. ఇప్పుడు ఇంత ఇన్వెస్టిగేషన్ జరిగింది కాబట్టి గత సంవత్సరంగా, లేదా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వచ్చిన తర్వాత నుంచి ఇంత ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది కాబట్టి ఇంతమంది విట్నెస్లను ఎగ్జామిన్ చేయగలిగారు. ఎగ్జామిన్ చేసిన విట్నెస్ల నుంచే కదా విషయాలు రాబట్టి ఆ లీడ్స్ ద్వారా కొంతమంది అక్యూజ్డ్ గా చూపిస్తాము, కొంతమంది ఇంకా విట్నెస్లుగానే ఉంచుతాం 161 స్టేట్మెంట్లు తీసుకొని. అంటే నేను లైక్ టూ ఎర్లీ టు ప్రెడిక్ట్ అన్న కానీ లైక్ చూపించడానికి అవకాశం లేదా అంటే అవకాశం లేకపోలేదు. ఖచ్చితంగా ఎవరెవరైతే వాళ్ళని చూపించాలి కూడా. ఇప్పుడు లైక్ అందరినీ చూపించి నేను చెప్పేది లీగల్ పరంగానే మాట్లాడుతానంటే రాజకీయాలకు అతీతంగా అందరినీ చూపించి లైక్ విట్నెస్లు ఇచ్చిన స్టేట్మెంట్ లో కానీ లేదా కో అక్యూజ్డ్ ఇచ్చిన స్టేట్మెంట్స్ ద్వారా కానీ దే ఆర్ పాయింటింగ్ అవుట్ టు వన్ ఇండివిజువల్ హూ వాజ్ ద హెల్మ్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్స్, అంటే ప్రభుత్వంలో హయ్యర్ పొజిషన్ లో ఉన్న వ్యక్తి పేరు కనుక వీళ్ళు తీసి కో అక్యూజ్డ్ గా కనుక విట్నెస్లుగా కనుక తీసి ఉంటుంటే ఆయన చూపించకపోతే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కూడా తన ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా చేశారా లేదా అన్న డౌట్ కూడా మరి చాలా మందికి వస్తుంది. అలాగే అదేవిధంగా సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ బేసిక్ గా ఈ అక్యూజ్డ్ ఒక 2-3 యాడ్ చేసిన తర్వాత సబ్సీక్వెంట్ గా వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్, అక్యూజ్ దగ్గర నుంచి కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకోవటం, విటెస్ల స్టేట్మెంట్ తీసుకోవటం, ఇవన్నీ క్రోడీకరించి చూసిన తర్వాత ఎవరిని అక్యూజ్ గా యాడ్ చేయాలి ఎవరిని చేయాల్సిన అవసరం లేదనేది ప్రాసిక్యూషన్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ యొక్క ప్రెరోగేటివ్. అది ఇంకొక పాయింట్ ఇక్కడ